వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కవితకు బెయిల్కి సంబంధించి కూడా ఈరోజు ఆమె ఇంత గతంలో పిటిషన్ వేసిన దానిపైన సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ చేపట్టనుంది. అయితే మీరు కనుక కవిత గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోలను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ సిబిఐ దాఖలు చేసినటువంటి కేసుల్లో కూడా తనకు బెయిల్ మంజూరు కోరుతూ కూడా ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ మేరకు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయి అలాగే జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో వీరిద్దరి ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్కి సంబంధించి విచారణ కూడా చేపట్టింది. ఇప్పటికే తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అలాగే కవిత సిబిఐ ట్రయల్ కోర్టును అలాగే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఆ రెండు కోర్టులు కూడా బెయిల్ ఇచ్చేందుకు కూడా నిరాకరించాయి. దీంతో తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అక్కడ దాఖలు చేశారు. అయితే ఇటీవల ఈ కేసుకు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే. అదే ఆశలతో తనకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్మినటువంటి కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక రిమాండ్లో పొడిగిస్తుందా అనే విషయంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత టెన్షన్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కవిత మార్చి 15 నుండి కూడా ఈడీ అరెస్ట్ చేయగా ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో కూడా భాగంగా అప్పటి నుంచి కూడా ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. ఏదేమైనా ఆమెకు బెయిల్ రావాలని బీఆర్ఎస్ నేతలు కావచ్చు లేదా తెలంగాణలో ఆమె అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అలాగే కవిత గారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.